అందరికీ నమస్తే. భగవానుడు అందించిన భగవద్గీత మానవుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని విశేషమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి ఇట్టి భగవద్గీత నుండి 2వ అధ్యాయము 63వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. క్రోధాద్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది 2వ అధ్యాయంలోని 63వ శ్లోకము. దీని యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. కోపం వలన అవివేకము, అవివేకం వల్ల స్మృతి భ్రంశం, దాని వలన బుద్ధి చెడతాయి, ఆ బుద్ధి చెడగానే పురుషుడు నశించిపోతాడు అన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇంకా ఈ శ్లోకం యొక్క సంపూర్ణ వివరణను చూద్దాం. విషయాసక్తి వల్ల సంగం పెరుగుతుంది, సంగం వల్ల కామం కలుగుతుంది, కామం తీరకపోతే క్రోధం వస్తుంది, ఈ క్రోధం నుంచే సమ్మోహం వస్తుంది. సమ్మోహం అంటే విపరీతమైన మోహం, అది లేకపోతే ఉండలేను అన్నంత మోహం. ఆ స్థితిలో వివేకం నశిస్తుంది, జ్ఞానం నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది, అహంకారం విజృంభిస్తుంది. చేస్తున్న పని యొక్క పరిణామాలను, మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోము. సత్యాసత్యాలు, ఉచితానుచితాలు మరచిపోతాం, విచక్షణ జ్ఞానం కోల్పోతాం. మనిషి తన స్థితి నుండి పతనమైపోతాడు. కనుక బుద్ధి నశించడమే చావు, అంతకంటే వేరే చావు లేదు. మయసభలో సుయోధనుడి భంగపాటు చూసి ద్రౌపది నవ్వింది. దానితో వాడి బుద్ధి నశించింది. వాడి వల్ల వాడు నాశనమయ్యాడు, తద్వారా ప్రపంచమంతా నాశనమయ్యింది. ఒక కళ్ళు లేని ఎద్దు చేలో పడితే దానికి నష్టమే, చేనుకు నష్టమే. మొహాంధకారంలో ఉన్నవాడు, విలువలు తలకిందులైనవాడు తాను చెడిపోయి ఇతరులకు కూడా చెడుపు చేస్తాడు. మానవుడు ఏ రకంగా పతనమవుతున్నాడో వేదవ్యాసుల వారు ఇక్కడ చెప్పారు. మనల్ని మనం పతనం కాకుండా ఎలా రక్షించుకోవాలో మార్గాన్ని సూచిస్తున్నారు ఆది శంకరాచార్యుల వారు వారి యొక్క భజగోవిందంలో. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. సజ్జనులతో సత్కాలక్షేపం చేస్తూ ఉంటే ప్రాపంచిక విషయాసక్తి నశిస్తుంది. విషయాసక్తి తగ్గితే కోరికలు తగ్గి క్రమంగా మోహం నశిస్తుంది. తద్వారా మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన చిత్తమే జీవన్ముక్తి అంటున్నారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. ఇంట్లో గొప్పది భగవద్గీత. అందులో కృష్ణ పరమాత్మ అందించినటువంటి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాం. ఇంతటి జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.